హాయ్ అండి. వీడియో ఎడిటింగ్ సింపుల్గా ఏ రకంగా చేయవచ్చో మనం ఆల్రెడీ 2 వీడియోలు చూసాము. 2 వీడియోలకు సంబంధించి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి ఉంది. ఆ 2 వీడియోలో మనం వీడియో ఎడిటింగ్ ఏ రకంగా చేయాలో చూపించాం. ఈరోజు 3rd వీడియోలో మనం ఇంకొక కొత్త రకమైనటువంటి అంశాన్ని ఈరోజు చూద్దాం. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే అంశం ఏంటంటే, మనం ఎక్కడైనా ఒక వీడియోని మన మొబైల్ ద్వారా రికార్డ్ చేసినప్పుడు అందులో ఒక వాయిస్ అనేది ఏర్పడుతుంది, వాయిస్ అనేది వస్తుంది. అయితే ఆ వాయిస్ని మనము తీసేసి మన ఓన్ వాయిస్ పెట్టుకోవడం. ఉదాహరణకు మనం ఏదైనా ఒక చిల్డ్రన్స్ యాన్యువల్ డేలు అలాంటివి జరుగుతున్నప్పుడు మన మొబైల్ తోటి షూట్ చేస్తాం. షూట్ చేసిన తర్వాత ఆ పాట అది అంత కరెక్ట్ మ్యూజిక్లో ఉండదు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉండేటటువంటి అల్లరి వల్ల డిఫరెంట్గా వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఆ ఉన్నటువంటి వీడియోకు ఉన్నటువంటి వాయిస్ను తీసేసి మనం ఒరిజినల్ వాయిస్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. ఇక్కడ మనము ఒక వీడియో ఆల్రెడీ ఉంది, దానికి ఒక సౌండ్ కూడా ఉంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఆ వీడియోకు ఉన్నటువంటి ఒరిజినల్ సౌండ్ని తీసేసి మనం కొత్తగా వేరే ఒక సౌండ్ని యాడ్ చేసుకుందాం. మీరు చూడండి, ఇక్కడ మనకి సౌండ్, ఈ సౌండ్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ తీసేద్దాం. ఎలా చేయాలనే దానికి చూద్దాం. ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి, ఎప్పుడైతే మీరు ఎడిట్ ఆప్షన్కి వెళ్తారో ఇక్కడ మనకు మైక్ సింబల్ ఉంటుంది. దీన్ని మ్యూట్ కొట్టాలి. మ్యూట్ కొట్టిన తర్వాత యు మేక్ ఎక్స్పోర్ట్. ఇది సింపుల్ పద్ధతి అండి. సింపుల్గా, ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా సింపుల్గా చేయవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు వీడియోకి సౌండ్ ఉంది, ఈ వీడియోకి సౌండ్ లేదు. ఇప్పుడు ఇది మ్యూటెడ్ అయింది, సౌండ్ లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి మనం మన ఓన్ వాయిస్, మనకి ఏ వాయిస్ ఇష్టం అనిపిస్తే ఆ వాయిస్ యాడ్ చేసుకుందాం. సరే, అగైన్ విల్ మూవ్ టు ది ఎడిట్, దెన్ యాడ్ మ్యూజిక్. యూ కెన్ సెలెక్ట్ ఎనీ వాయిస్, ఎనీ మ్యూజిక్ ఫ్రమ్ ది గివెన్, ఆర్ లేదంటే మోర్లోకి వెళ్ళి కూడా మనం ఏదైనా ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు చాలా వాయిసెస్ ఉంటాయి. ఇక్కడ ఏదైనా ఒక సాంగ్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇందులో ఉన్న ఏదో ఒక మ్యూజిక్ తీసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఈ వాయిస్ చిన్నగా ఉంది, మంచి కరెక్ట్ పెద్దగా ఉండే వాయిస్ కూడా తీసుకున్నాం. రైట్, మనం ప్రివ్యూ చూస్తే ఈ రకంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రకంగా మనకు వాయిస్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకు మన గ్యాలరీలో సేవ్ అయిపోయింది. మీరు చూడండి, ఇప్పుడు దీని సౌండ్ ఎర్లియర్గా ఉన్న సౌండ్ని తీసివేసి కొత్త సౌండ్ని మనం యాడ్ చేసుకున్నాం. ఇది ముఖ్యంగా మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఏదైనా యాన్యువల్ డేలు, ఏదైనా ప్రోగ్రామ్స్, మ్యారేజ్ ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు ఆ వాయిస్ను తీసేసి మనం ఒరిజినల్ సాంగ్ని మనం ఆ వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. చూశారు కదండి వీడియో ఎడిటింగ్ ఎలా ఉందో. ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రకమైనటువంటి ఎడిటింగ్ను ఏ రకంగా చేద్దాం చూద్దాం. థ్యాంక్ యూ.